హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీత్స్ తెలుగు వ్లాగ్స్. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మొక్కలకి వేస్తే నాకు ఈ టమాటో సాప్లింగ్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. వాటిని నేను వేరే పాట్స్లోకి మార్చుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అది మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రో బ్యాగ్స్ 12x12 పాట్. ఇది నాకు 274 పడుతుంది, ప్యాక్ ఆఫ్ 10. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. దీని ఉపయోగం ఏంటంటే, మనకి గ్రో బ్యాగ్స్ సాప్లింగ్స్ రెడీ అయ్యేటప్పటికి నేను సాయిల్ మిక్స్ అంతా రెడీ చేసుకుని గ్రో బ్యాగ్స్ రెడీ చేసుకుని పెట్టుకుందామని. అలాగే ఇవి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ప్యాక్ ఆఫ్ 5 ఉన్నాయి. మస్టర్డ్ కేకు, ఎప్సమ్ సాల్ట్, నీమ్ పౌడరు, బోన్ మీల్, డిఏపి, ఆర్గానిక్ డిఏపి. ఈ 5 ఐటమ్స్ నాకు 190 పడుతుంది. అలాగే నేను 2 kgs ఆఫ్ కోకోపీట్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. అది నాకు 179 పెడుతుంది. ఇక్కడున్న 5 బ్లాక్స్లోంచి మనకి 2 kgs ఇస్తాడు, 5 బ్లాక్స్ ఇవ్వడు. సో అవి నేను నానబెట్టుకుని ఆ వాటర్ని అది తీసేసి కోకోపీట్ని నేను యూస్ చేసుకుంటాను. గ్రో బ్యాగ్స్లోకి ఈ కోకోపీటు, నా దగ్గర ఉన్న గార్డెన్ సాయిల్ ప్లస్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేసి గ్రో బ్యాగ్స్ని అయితే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఈ సాప్లింగ్స్ ఏవైతే నాకు ఆల్రెడీ 2 వీక్స్ అయింది, ఇంకొక 1 వీక్ ఆగితే ఇవి పెద్దవవుతాయి. అప్పుడు నాకు వేరే పాట్స్లోకి మార్చుకున్నప్పుడు ఇలాగా మొక్కలు అయితే పెరిగి టమాటోస్ అయితే వస్తాయి. ఇవి నార్మల్గా మనకి కోకోపీట్ వల్ల, గ్రో బ్యాగ్స్ వల్ల, ఫెర్టిలైజర్స్ వల్ల ఉపయోగాలు ఏంటో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ప్లాంట్స్ గ్రో చేయడానికి గ్రో బ్యాగ్స్ కానీ, పాట్స్ కానీ, లేదా కంటైనర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. నేను ఎందుకు గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తాను అని అంటే, ఇవి మనకి స్పేస్ సేవ్ చేస్తాయి. అలాగే మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ప్లాంట్ రూట్స్కి కూడా ఎయిర్ ఫ్లో బాగుంటుంది, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఇవి మొక్కని, వేర్లని అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడుతుంది అనమాట. అలాగే ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మొక్కకి బలాన్ని చేకూర్చి దానికి మంచి కాయలు వచ్చేటట్టు, మొక్క బలంగా పెరిగేటట్టు అవి యూజ్ అవుతాయి. ఈ కోకోపీటు మనకి కొబ్బరికాయ పీచు నుంచి తయారు చేస్తారు కాబట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. బాల్కనీలో కంటైనర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను కోకోపీట్ని ఎక్కువ పర్సంటేజ్, అంటే ఒక 50% కోకోపీటు, 50% గార్డెన్ సాయిల్ మిక్స్ చేసుకుని వాడుకుందామని నేను ఇది ఆర్డర్ పెట్టాను. కోకోపీట్ని మనం సాయిల్తో కలిపి సాయిల్ మిక్స్లో యూజ్ చేస్తే దానికి వాటర్ రిటెన్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని సాయిల్ మిక్స్తో పాటు యూజ్ చేసుకుంటాము. ఇది సాయిల్ని పోరస్ చేసి ఎక్కువ వాటర్, ఎక్సెస్ వాటర్ ఉంటే డ్రైనేజ్ బయటకు వెళ్ళిపోయేటట్టుగానే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ వచ్చిన తర్వాత నేను సాయిల్ మిక్స్ని ఎలా రెడీ చేసుకున్నాను, గ్రో బ్యాగ్స్లో ఇక్కడ వచ్చిన సాప్లింగ్స్ని, వీటిని రిపోర్టింగ్ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.